వచ్చాం. మీ గురించి ప్రార్థన చేయాలని, మీ అవసరతల గురించి ప్రార్థన చేయాలని, అనారోగ్యంగా ఉన్న వారి గురించి యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయాలని వచ్చాం. మీ పిల్లలకి బిస్కెట్స్ పిల్లల్ని పంపించండి. యేసు ప్రభు పాట చెప్పి ఉన్నాడు, నా ఎంతకు వస్తే నేను మిమ్మల్ని త్రోసివేయను అని అన్నాడు. అంటే జాతి లేదు, మతం లేదు. వాళ్ళకి మంచి అభివృద్ధి దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి. అలాగే ముసలి వాళ్ళకి, అలాగే చిన్న పిల్లలకి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రజా రానున్న వర్షాకాలంలోని ఎలాంటి అపాయాలు వాళ్ళకి చేరకుండా యేసయ్య ప్రేమలో గడ్డకున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది. మీరందరూ అనుకోవచ్చు ఎవరి కోసం వీళ్ళు వచ్చారు అని చెప్పేసి. మీకు ఒకటి చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. మనందరికీ కూడా మనల్ని బాగా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే మనకి స్నేహితులు కూడా ఉంటారు. అలాగే మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్న కాకపోతే ఒక సంవత్సరం తర్వాత లేదా 10 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా విడిచి వెళ్ళిపోతారండి. కానీ మనందరి సిలువుపై మరణించి ఆయన మిమ్మల్ని ఎంత గొప్పగా ఆత్మీయతలు మాకు చెప్పింది. ఆ మాటలు విని మేము కొద్ది ఫస్ట్ మీలా మీరు అదైతే చాలా మంది పట్టించుకోవట్లేదు, అలాగే మేము కూడా పట్టించుకోలేదు ఆ సాక్ష్యాన్ని. కాదు కొన్ని దినాల నేను నమ్ముచున్నాను బలంగా. మీరు ఒక్కసారి ఎవరు మనుషుల దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళి అడగద్దు, ఏం చేయొద్దు. మీరు 2 చోట్లనే మనుషులు మీరు మీ ఇంట్లోనే కూర్చొని మోకాలేసి వేసే నిజమైన దేవుడు కదా ఒకసారి బట్టలిచ్చిన అన్నయ్యలను దీవించండి, మాకు దీవించండి, మాతో ఉండండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సంతోషించుచున్నాము. మా మాటలు వినబడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలకించి యేసుక్రీస్తు మాత్రమే నిజమైన రక్షకుడు. ఎందుకంటే మన పాపముల నిమిత్తము శిరస్సుపై ఉంచుతుంది. శరీరంలో ఎటువంటి క్రిములు ఉన్నా కూడా యేసు నామంలో బయటికి లాగివేస్తున్నాం తండ్రి. పరిశుద్ధ అయ్యా మీ తండ్రి నామాన్ని కాబట్టి సువార్తను మీరు ప్రకటించాలి. మీ గ్రామం గురించి మీరు ప్రార్థన చేయాలి. మీ సేవకుడి గురించి ప్రార్థన చేయాలి. ఒకటి మాత్రం దయచేసి బైబిల్ లేనటువంటి వారు బైబిల్ తీసుకుంటూ
దేవుడు ప్రతి ఒక్క ఏదో ఒక కార్యం చేశారు. ఎందుకంటే ఉద్యోగంలో కానీ చదువులోనే కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుడు మిమ్మల్ని అలా నడిపిస్తూ ఉన్నారు. పాస్టర్ గారు ఎంతగానో మిమ్మల్ని ఎంతగా దేవుళ్ళు నడిపిస్తున్నారు. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏసై నమ్ముకోవడం వల్ల మనం ఇక్కడే కాదు, మనం పైకి వెళ్ళినా సరే మనకు ఒక టికెట్ ఉన్నది. హల్లెలూయా. అయ్యా సువార్త చేయ పాదములు బహు సుందరములు చెప్పిన గొప్ప ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీ గాయపడిన హస్తం మా బిడ్డలపై ఉంచండి, ఈ గ్రామంపై ఉంచమని అడుగుతున్నాను. లయమైపోవును తన చూపులు దెయ్యాలు విరగలాడును, తన చేతులు రోగాలు లయమైపోవును, తన నడిచిన వాడతలు నీటిపై టీవిగా మమ్మల్ని అంగీకరించారు. మమ్మల్ని దేవుడు ఎంచుకున్నాడు. మమ్మల్ని ఎక్కడో ఉండేవారు. దేవుడు పరిశుద్ధాత్ముడు, గొప్ప దేవుడు. గ్రామస్తులందరికీ దీవించమని అడుగుతున్నాను. ఈ గ్రామంలో ఎంతో మంది పిల్లలు ఉన్నారు. ఎలా చేస్తావు ప్రాబ్లం? తండ్రి ప్రభువా, ఇప్పుడు నాకు చదువు రావట్లేదు, ఎలా చదవాలి, నువ్వు జ్ఞానం ఇస్తావు కదా అని మరి అడగాలి. అప్పుడు నువ్వు చెప్తే అందరు నేర్చుకుంటారు, అప్పుడు వచ్చేస్తారు. అలాగా పాట పాడినాడు ఒకటే దేవుడు. వెరీ గుడ్. చెప్తారా ఒక రెండు మాటలు? నా తల్లిదండ్రులను దీవించండి, నా తల్లిదండ్రులు దీవించండి, మా గురువుని దీవించండి, మా గురువుని మంచి తెలివి, మంచి బుద్ధి,